తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో చూసారా మీరు? చూసామండి, చాలా సార్లు చూసాం. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ చూస్తూనే ఉంటాం, అందరికి షేర్ చేస్తూనే ఉంటాం. మాకు ఎలా అనిపించింది అంటే చాలా న్యాచురల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలా అంటే ఇంకా చెప్పాలి అనుకుంటే రంగస్థలాన్ని మరొకసారి బీట్ చేసినట్లుంది. ఆ వంకలు, అది నదులు, చేపలు, ఇంకా నాగ చైతన్య న్యాచురాలిటీ అయితే ఇంకా నాకు సూపర్ బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని మూవీస్లో కల్లా ఇప్పుడే అతను బాగా బీట్ చేస్తున్నాడు. సో ఆయన హెయిర్ స్టైల్స్ కానీ, కొంచెం అంటే డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ అవన్నీ చాలా చాలా బాగా లుక్ బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ ఇంకా సూపర్గా ఉంది, ఇంకా బాగా నచ్చింది. ఇంకా న్యాచురాలిటీ అనేవాళ్ళు ఇంకా బాగా పండించారు. సో ఇంకా వాళ్ళు షూట్స్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. చేపలు బట్టి ఆయనే వండటం, తినటం, అవి ఇంకా బాగా నచ్చాయి నాకు. నాగ చైతన్య గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు నాగ చైతన్య గారి మూవీలో 100% లవ్ అంటే నాకు బాగా ఇష్టం. దాంట్లో తమన్నా ఇంకా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అది చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. సాంగ్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఆ మూవీ ఫేమ్ కానీ, కలరింగ్ కానీ, ఎవ్రీథింగ్ అసలు సూపర్ అంటే సూపర్. 100% లవ్ ఒక టీనేజ్ వాళ్ళకి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మా మూవీ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అందుకని నాగ చైతన్య గారిలో 100% లవ్ అంటే చాలా బాగా ఇష్టం. ఆయన ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు ట్రైలర్ చూసేటప్పుడు కానీ, ఆయన లుక్ కానీ? ప్రీవియస్ మూవీకి దీనికి అంటే నాకు తెలిసి నాగ చైతన్య అప్పుడు కొంచెం న్యాచురల్గా ఉండేవాడు కాదు, కొంచెం ఆర్టిఫిషియల్గా నటించేవాడు, అంటే జస్ట్ యాక్టింగ్ చేసేవాళ్ళు. దీంట్లో మాత్రం చాలా న్యాచురల్ అంటే న్యాచురల్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. సో ఎవరు దాన్ని యాక్టింగ్ అనరు, ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేస్తున్నాడేమో అని ఫీల్ అవుతారు. సో ఈ మూవీ నాకు తెలిసి అందరికంటే సూపర్ హిట్ అవుతుంది. నాగ చైతన్యకి ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. బీజిఎం అండ్ సాంగ్స్ మీకు ఎలా అనిపించాయి మేడం? సాంగ్స్ బీజిఎం అయితే అసలు ఎక్సలెంట్. ఆ సాంగ్స్ ఎందుకంటే అందరూ స్టేటస్లో ఎక్కువ చూస్తున్నాం, ఆ స్టేటస్లలో ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవుతుందని నా ఫీలింగ్. సాయి పల్లవి గారి డ్యాన్స్ ఇందులో. సాయి పల్లవి అంటేనే డ్యాన్స్, ఇంకా డ్యాన్స్ అంటేనే సాయి పల్లవి. ప్రభుదేవ ఎట్లా మనం డ్యాన్స్లో కొలుస్తామో సాయి పల్లవిని కూడా ఇక్కడ డ్యాన్స్లో కొలుస్తాము. ఎందుకంటే ఆ నది వంకలు ఎలా తిరుగుతాయో ఆ నడువు కూడా అలా తిరుగుతుంది ఆ సాంగ్లో. ట్రైలర్ రిలీజ్ అప్పుడు నాగ చైతన్య గారు వైజాగ్లో మంచిగా ఆడాలి మూవీ, ఎందుకంటే నేను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? చెప్తా అంటే యాక్చువల్లీ ఏపీలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాడులో చూస్తే భీమవరం గురించి చెప్పారు, వీళ్ళు అక్కడ వైజాగ్ గురించి చెప్తున్నారు. సో అల్లుడు కాబట్టి ఎంతైనా ఆయన అక్కడ రుణాన్ని తీర్చుకుంటాడేమో అనుకుంటున్నాను. నా ఫీలింగ్, నాకైతే ఫీలింగ్ బాగుంది. నాగ చైతన్య అండ్ శోభిత గారి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నిజంగా వాళ్ళు ఇప్పుడు న్యాచురల్గా ఉన్నారు. ఎందుకంటే సమంతతో ఉన్నప్పుడు నాగ చైతన్య అంత ఆర్టిఫిషియల్గా ఉండేవాడు కాదు. సరే శోభిత గారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా యాక్టింగ్లో కానీ, బయట ఎక్కువ కనిపించడం కానీ, ప్రతి దాంట్లో ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకోటి ఆయన లైఫ్ మొన్నటి వరకు ఏదో డల్గా ఉన్నారు, ఇప్పుడు మాత్రం చాలా చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నారు. సో శోభిత గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక మంచి వాతావరణం అని చెప్పవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఆమె. సమంత అండ్ నాగ చైతన్య కాంబినేషన్ నచ్చిందా మీకు, లేదంటే శోభిత అండ్ నాగ చైతన్య కాంబినేషన్ నచ్చింది? నాకు శోభిత గారే నచ్చింది. యాక్చువల్లీ సమంత గారు ఎలా అంటే ప్రతి దానికి ఆమె ఒక హీరో, యాక్చువల్ చెప్పాలంటే హీరో లాంటిది. సో అందరిలో ఆమె బీట్ చేయగలదు. సో నాగ చైతన్య ఓకే లవ్ అవి అంటాం కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పుడు వాళ్ళు ఎంత కలిసి ఉన్నా సరే అది వాళ్ళిద్దరు న్యాచురాలిటీగా ఉండదు, ఏదో జస్ట్ ఉంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో దాని గురించి అని వాళ్ళ వాళ్ళ కాంబినేషన్ యాక్చువల్లీ అలాంటి కాంబినేషన్ ఉండకూడదు. ఎవరికైనా మరీ కట్టుదిట్టమైన కష్టపడి ఉండాలనేది ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అలాంటి కాంబినేషన్ మీన్స్ హై అండ్ లో అన్నట్ట. అదే ఇప్పుడు వాళ్ళకిద్దరికి వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. మంచి యాక్టర్స్ కదా ఇద్దరు, సో వాళ్ళిద్దరి కాంపిటీషన్ ఉండి సో అట్లా ఏమన్నా లేదండి. శోభిత గారు ఆమె ఇంటర్నేషనల్ మోడల్, నాకు తెలిసి ఏమ కంటే సూపర్. అది అందరికీ ఆమె న్యాచురాలిటీ కనిపిస్తలేదు కానీ నాగ చైతన్యకి అయితే కనిపిస్తుందని నా ఫీలింగ్. ఈ మూవీ ఎంత స్కోర్ చేయొచ్చు? మూవీ నాకు తెలిసి నేను స్కోర్ని బట్టి కాదు కానీ నాగ చైతన్య గారి ఉన్న జీవితంలో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది న్యాచురాలిటీకి మారిపోయారు. ఇప్పుడు మనం చూస్తే ప్రతి స్టేటస్లో అందరూ లవ్ ఫీల్ అయ్యి సాంగ్ ఏదన్నా ఉంది అంటే బుజ్జితల్లి సాంగ్. ఆ సాంగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు
ఎంత చెప్పినా తక్కువే. దాంట్లో నాగ చైతన్య యాక్టింగ్ అవసరం, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.